రాత్రి కాలం అంతా ఎంతో శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేపైనా పడలా. వలలు కడుక్కుంటున్నారు, పగటి కాలం వచ్చేసింది. యేసు ప్రభువారు అంటారు, సీమోను ఆ ధోరణి నీదేనా? అవునయ్యా, ఆ ధోరణి నాదే. యేసు ప్రభువారు ఆ ధోరణిలోకి రావడానికి సీమోను యేసు ప్రభువారికి ఆ ధోరణిలో చోటులు ఇచ్చారు. ఆ చోటులు ఇచ్చిన తర్వాత యేసు ప్రభువారు అంటారు, నీ ధోరణిని కొంచెం ముందుకు నడిపించు. ఆ ధోరణిని ముందుకు నడిపించి వలవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నమాట, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేపను పడలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తాం. ధోరణిలో చూపించాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుని మాట చొప్పున వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు నీవు నీ జీవితంలో ప్రయాసపడుతున్నప్పటికీ వాటను ఎదురు చూసావేమో, అపజయాలు ఎదురు చూసావేమో. ఈరోజు నీ హృదయం అనే నీ ధోరణిలో యేసయ్యకు చూపి దేవుని వాక్యమును బట్టి అడుగు ముందుకు వేయి.